ప్రధాన రాజకీయ పార్టీలు మరో సమరానికి రెడీ అవుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల కోసం కసరత్తు చేస్తున్నాయి. తెలంగాణ భవన్లో నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ సమావేశం జరిగింది. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్, ఆర్మూరు, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గ ముఖ్య నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశానికి ఎమ్మెల్సీ కవిత, ప్రశాంత్ రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్లో ప్రధాన పోరు బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ సీటును గెలిచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు గిఫ్ట్ ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలపై ఆమె సీరియస్ అయ్యారు. జిల్లాలో వారి ప్రవర్తన వల్లే పార్టీ ఓడిపోయిందని చెప్పారు. మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గం కోటరీ ఏర్పాటు చేసుకున్నారని మండిపడ్డారు. నిజామాబాద్లో తాను స్వయంగా కార్యకర్తలను కలిసేందుకు వస్తే సొంత పార్టీ నేతలే రకరకాల అడ్డంకులు సృష్టించారన్నారు. సొంత కార్యకర్తలకు మాత్రమే ప్రభుత్వ పథకాలు ఇవ్వడంతోనే ఎన్నికల్లో తీవ్ర నష్టం జరిగిందని కవిత చెప్పుకొచ్చారు.